సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి పహల్గామ్ సూత్రధారులు పహల్గామ్ దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది సులేమాన్ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్తో తుదముట్టించారనుకోవాలి. ఎన్కౌంటర్లో లేపేశారు సులేమాన్ని. ఇతనే సూత్రధారి. ఇతను చంపిన తర్వాత పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్ పరిధిలో శ్రీనగర్ పరిసర ప్రాంతాల అడవుల్లో దాక్కున్నారు. ఎన్నాళ్ళు ఏమైపోయారు అనుకున్నారు. మొత్తానికి పారామిలిటరీ దళాలు కావచ్చు, రైఫిల్స్, ఈ మొత్తం కూడా దీంట్లో 24 రాష్ట్రీయ రైఫిల్స్ కావచ్చు, భారత సైన్యం అంతా కూడా ఆపరేషన్ మహాదేవ్తో వీళ్ళు తుదముట్టించింది అనుకోవాలి. దీంట్లో ఇది ఒక ముందడుగా మనం చూడాలి. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఏం చేశారు, ఏం సాధించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటే దాని విరోచితంగానే అధికార పార్టీ కూడా చెప్పింది. అదే సమయంలో ఈ సూత్రధారి, ఈ లష్కర్ తోయిబా కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది కావచ్చు, ఏదేమైనా కానీ ఇతన్ని ఆసిఫ్ అంటారు. ఇతనికి సులేమాన్ హత్య చేయటం, ఆయన ఏదైతే ఎన్కౌంటర్ చేయటం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇటువంటి సూత్రధారులు పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదులను తుదముట్టించడం అవసరం అనేది కూడా అందరు తెలియజేస్తున్నమాట. కానీ ఇదే సమయంలో తుదముట్టించడం, అటవీ ప్రాంతం, తీవ్రమైన దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ సమాచారాన్ని సేకరించి భారత సైన్యం సులేమాన్ని తుదముట్టించడం, ఇది నైతిక విజయం సాధించినట్టుగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ సులేమాన్తో పాటు పహల్గామ్ ఈ యొక్క దాడి ఏదంటే టూరిస్టుల మీద దాడి చేసిన ఈ బృందంలో కీలకమైన సూత్రధారి సులేమాన్ హతమైపోయాడు. ఆయుధాలు కూడా ఆయన దగ్గర దొరికినాయి శ్రీనగర్ అటవీ ప్రాంతంలో. దాంతోపాటు మనం చూస్తే ఇక్కడ సోనార్ మార్గ్ టన్నెల్లో కూడా పేల్చేశారు గతంలో. సోనామార్గ్ టన్నెల్, దాంట్లో సూత్రధారి జిబ్రాన్ కూడా హతమైపోయాడు. అతను కూడా కరుడుగట్టిన ఉగ్రవాదిగా మనం చూడొచ్చు. ఆ జిబ్రాన్ కూడా తుదముట్టించారు. దీంతోపాటు అంతర్జాతీయ కరుడుగట్టిన పాకిస్తాన్ ప్రేరేపిత ఇంకో తీవ్రవాది హంజా ఆఫ్ఘన్, అతను కూడా హంజాని కూడా తుదముట్టించారంటే ముగ్గురు అతి భయంకరమైన తీవ్రవాదులు, నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్న తీవ్రవాదులు, భారతదేశ విచ్ఛిన్న పరమావధిగా భావించే ఈ సులేమాన్తో పాటు ఈ ఇరువురు కూడా మృతి చెందడం అనేది పాకిస్తాన్కి పెద్ద దెబ్బగానే చూడాలి. ఒక రకంగా భారత సైన్యం నైతిక విజయం, 24 రైఫిల్స్ కావచ్చు, తర్వాత 4వ పారామిలిటరీ దళాలు కావచ్చు, మొత్తం సంయుక్తంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో అనుసంధానం అయిపోయి ఈ ఆపరేషన్ని ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, తర్వాత అజిత్ కుమార్ దోవల్ వీళ్ళ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు భారత సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళని ఎప్పుడు తుదముట్టించాలా. అమాయకులైన ప్రజల ఆత్మశాంతి కలగాలంటే మరి చేసిన తప్పుని ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. ఎన్కౌంటర్లు వీళ్ళందరినీ ముగ్గురిని కూడా లేపేయటం అనేది ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుంది. మరి ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశంపై జరగటం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఇక జరగకూడదు అనేదే ఇది. దాన్ని బట్టి ఈ పర్యటన మన సైన్యం జమ్మూ కాశ్మీర్ లో ఇది గొప్ప విజయంగా సులేమాన్ ఎన్కౌంటర్ని మనం చూడొచ్చు.